సామరస్యంగా ఉంటే తోటి పనివాళ్ళు, మనతో పాటు పనిచేసేవారు పరస్పరం ఒకరితో ఒకరు సమగ్రంగా పరస్పర సహకారం అనేది ఉంటుంది. ఇతరులతో మనం కోఆపరేషను అనేది, సహకారం అనేది, ఒకరితో ఒకరు సహకారం అనేది రైట్ హ్యూమన్ రిలేషన్‌షిప్‌లో సరైన మానవ సత్సంబంధాల విషయంలో ఎలా ఉంటుందంటే అది సెకండ్ స్టేజ్. ఇందులో 5 స్టెప్స్ ఉన్నాయి. ఇది శాస్త్రం. సహకార శాస్త్రం. ఒకరితో ఒకరు మనం సహకరించుకోవాలి. అప్పుడేమవుతుంది? మన భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరితో ఒకరు సహకారం వలన, మీతో మీరు సహకారం వలన మీ భవిష్యత్తు, మీ ఫ్యామిలీ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు బావుంటుంది. అందులో మొట్టమొదటి స్టెప్ గురించి మాట్లాడుకుంటే ఫిజికల్‌గా, భౌతికంగా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్ కమ్యూనికేషన్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. భౌతికంగా, భావావేశంగా, మానసికంగా, ఆధ్యాత్మికమైనటువంటి పరస్పర సంభాషణ. పరస్పరం ఒకరికొకరు మాట్లాడుకోవటం. ఇలా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అన్ని లెవెల్‌లో అది భార్యతో కావచ్చు, మీ పిల్లలతో కావచ్చు. మీ భార్యతో కావచ్చు, మీ పిల్లలతో కావచ్చు, మీ అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు. మీ సహభాగస్వామి. ఆ భాగస్వామి వాట్సోఎవర్. యువర్ చిల్డ్రన్. అప్పుడు వారితో మీరు ఎంతో అద్భుతంగా, ఆనందంగా, స్పష్టంగా, నిజాయితీగా, వికసిత మనస్తత్వంతో ఓపెన్‌గా ఉంటారు కమ్యూనికేషన్. ఒక ఫిజికల్, ఎమోషనల్ కమ్యూనికేషన్ ఉంది అనుకుందాం. దాన్ని మానసికమైన ఆహ్, అనుబంధంగా మనం కల్టివేట్ చేస్తాం. పరస్పరం ఒకరికొకరు పరస్పరము మ్యూచువల్‌గా ఇంట్రెస్ట్‌తో. ఆ కమ్యూనికేషన్ అనేది మానసికంగా ఫోకస్ చేస్తే అక్కడే ఉండకూడదు. అక్కడి నుంచి ఎక్స్‌పాండ్ అవ్వాలి. ఎన్ని విధాలుగా అనుకున్నాం మనం? భౌతికంగాను, మానసికంగాను మనం ఇలా ఆహ్, విస్తరిస్తూ ఉండాలి. ఆధ్యాత్మికంగాను. సో, ఇక్కడే మళ్ళా ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము? ఆధ్యాత్మికమైనటువంటి ప్లానెటరీ ఇంట్రెస్ట్స్. హైయర్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు అచీవ్ అవుతుందంటే, అందరిలో మనం పిల్లలతో అలా ఉండాలి. అలాగే హైయర్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది? దేనితో మనం అంటే, ఒక మహోన్నతమైనటువంటి, ఉత్తమోత్తమమైనటువంటి ఆదర్శం అనేది ఒకటి పెట్టుకోవాలి హ్యుమానిటీలో. గ్రేట్ కాజ్, గొప్ప కారణం ఉండాలి. ఆదర్శం అంటే ఆదర్శం అని కాదు. గ్రేట్ కాజ్, గొప్ప కారణం ఉండాలి. ఆ కారణము, ఆ విజన్ అనేది క్రియేట్ అయినప్పుడు ఆయా పరిస్థితులు మానవ సంబంధాలలో అద్భుతంగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అనమాట. మనం ఎంత ఉన్నతమైన భావాలతో ఉంటామో అంత ఉన్నతమైన వ్యక్తులు మనం ఆకర్షింపబడతాం. అలా కనుక లేదు, ఆ విజన్ లేదు, అప్పుడేమవుతాము? మన హృదయంలో, మన మనసులో, మన ఆత్మలో అలాంటి విజన్ లేనప్పుడు హయ్యర్ స్టేట్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో ఉత్తమోత్తమమైనటువంటి సమాచార సమాచారం ఒకరికొకరు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటాల్లో, మాట తీరులో ఏమాత్రం సజావుగా ఉండదు. ఆ విధంగా లోతైన డీపర్ హ్యూమన్ రిలేషన్‌షిప్ అనేది సాధ్యం కాదు. అలా కాదు, పాజిటివ్‌గా ఉందాము, కమ్యూనికేషన్ చాలా సరిగ్గా ఉండాలి, సరైన మానవ సత్సంబంధాలు అందరితోనూ మనం ఉండాలి, మన తోటివారితో, మన మన సహచరులతో, మనతో పనిచేసే వాళ్ళతో, మన చుట్టూ ఉన్నవారితో అనే ఒక గ్రేట్ డ్రీమ్. నా ఐ హావ్ బెస్ట్ పీపుల్ అరౌండ్ మీ, బెస్ట్ స్టాఫ్ మెంబర్స్, బెస్ట్ బిజినెస్ పీపుల్, బెస్ట్ బిజినెస్ పార్ట్నర్స్, బెస్ట్ వర్కర్స్, బెస్ట్ కోవర్కర్స్, best people around me, and I have best family members. You have to dream that.
I have best neighbors, best people around me, wherever I go. You have to dream for that dream. Then what will happen for that dream? They sacrifice all that stands against the vision and the dream. వ్యతిరేకంగా ఉన్న లేకుండా అద్భుతం వైపుకి తీసుకెళ్తాం. సో గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ ఆన్ ద పాత్ ఆఫ్ లవ్ అంటే కమ్యూనికేషన్ అనేది రైట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అద్భుతంగా ఉంటుంది, రైట్. అయితే గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి? గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ ఆన్ ద పాత్, అద్భుతమైన స్నేహితులు. I have best friends around me, greatest friends around me on the path of love and sacrifice are those people who have seen a vision. దార్శనికత అంటే ఒక అద్భుతమైన చిత్రాన్ని చిత్రీకరించుకోవడం, మనం ఒక దృష్టిని పెట్టుకోవడం. అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. అప్పుడు మన జీవితాలను అంకితం చేస్తాం, మెటీరియలైజ్ అవుతుంది ఆ విజన్. ఎక్కడ దేనికి ఒక దగ్గరే అతుక్కుపోం. ద మోర్ వీ స్టిక్ టు థింగ్స్ అండ్ టు అవర్ ఓన్ ఈగో, మళ్ళీ నెగిటివ్ చెప్పుకుంటున్నారు. అంటే పాజిటివ్ నెగిటివ్ కలబోసి చెప్తున్నారు ఆయన. ఏంటంటే మన ఈగోకే అంటి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? మన ప్రేమ రాహిత్యంలోకి వెళ్ళిపోతాం. గౌరవం అంటే ఇతరుల పట్ల రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే లెస్ వీ కెన్ లవ్ అండ్ రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఇతరుల అంటే ఇగో వల్ల ఏమవుతాం? మనకే హక్కులు ఉన్నాయి కానీ ఇతరులకు హక్కులు లేవు అన్నట్టుగా ఉంటాం. మనకే గౌరవం ఉండాలి, మనకే మర్యాద ఉండాలి, ఇతరుడికి మర్యాద లేదు అంటాం. ఇలాంటివన్నీ ఉంటాయి. కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుందంటే డీపర్గా ఉండాలి అన్నప్పుడు మనము ఒక కామన్ కాజ్ తీసుకొని సర్వీస్ చేస్తూ ఉంటాం. కామన్ కాజ్ తీసుకొని సర్వీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు అలసిపోము. ఒకే కాజు మీద అందరం కలిసి పనిచేయటం వలన అలసిపోము. కామన్ కాజ్ తీసుకొని అందరికీ పరస్పర సహకారము, పరస్పర ఉన్నతి, పరస్పరం ఎదుగుదల, ఉత్తమోత్తమైన ఆలోచన, ఇవన్నీ మనకి అభివృద్ధి, దినదిన అభివృద్ధిగా మనం చెందుతూ ఉంటాం. మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఒక ఉన్నత లక్ష్యానికి, ఉన్నతమైనటువంటి భావనకి, ఉన్నతమైన సర్వీస్కి మనం అంకితం అవుతాం. ఆ గుడ్ కమ్యూనికేషన్ అనేది మంచి, ఒకరితో ఒకరు మంచిగా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఆ ఇంపార్టెన్స్లో ఇతరులని పొగడతా అనేది పనికిరాదు. ఆ పొగడత వలన మనలో చీలికలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకరిని పొగుడుతుంటే ఇంకో చూసి వాళ్ళే గొప్ప, మేము ఏమైపోయాము, అట్లా ఇట్లా రకరకాల సమస్యలతో భేదభావం అవుతుంది, చీలికలు ఏర్పడతాయి, రైట్. ఇప్పుడు మనం ఎవరైనా బాగా వర్క్ చేస్తున్నారనుకోండి, వారిని మనం పొగుడుతుంటాం, మిగతా వాళ్ళేమో నన్నేం పట్టించుకోలేదే అనేటువంటి విధానంలో పడిపోతూ ఉంటారు. ఆ విధంగా వారి మధ్య బంధం ఏమవుతుందంటే చీలికలు ఏర్పడతాయి. అయితే రైట్ రిలేషన్షిప్ అనేవి ఎలా ఉంటుందంటే అలానే ఫ్లాటరీ అంటే పొగడతం వలన ఏమవుతుంది? అది ఫాల్స్ ఫౌండేషన్ అవుతుంది. కొన్ని రోజులకి ఆ ఫ్లాటరీ అనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. అంటే పర్సనాలిటీ ఎవరినైతే మనం పొగుడుతున్నామో వారు అవమానిస్తారు. అయితే మనకి మనం వారిని పొగిడి ఎవరి నేను ఇంత పొగిడానే, ఆఖరికి నన్ను అవమానించాడా అని చెప్పేసి మనం డిగ్నిటీని కోల్పోయాము. అయ్యో, ఇంతకాలం ఇలా వీడిని పట్టుకుని వెళ్ళాడినానే అనేటువంటి బాధతో ఇబ్బందితో ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఫ్లాటరీ ఈజ్ అన్ ఎఫర్ట్ టు కంట్రోల్ అదర్ పీపుల్. ఎందుకు నువ్వు పొగుడుతావు? వారిని పొగిడి మన పనులు చేయించుకోవడం కోసం ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని అలా పొగడడం కొంతమంది ఉంటారు. అలా చేయొద్దు. ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే స్నేహితులను కానీ ఎవరినైనా సరే పొగడవద్దు. రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రేమించండి.
గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. వారికి తోడుగా నిలబడండి. అంతేగాని ఎవరిని కూడా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని పొగడవద్దు, ముఖ్యంగా పిల్లల్ని. మనం పొగడ్తలు చేస్తుంటే ఆ పిల్లలు చాలా ప్రమాదకరమైన పిల్లలుగా, మోస్ట్ డేంజరస్ చిల్డ్రన్గా మారిపోతారు పొగుడుతూ ఉంటే వారిని. ఎందుకంటే స్కూల్లో, సొసైటీలో వారు ఇమరలేరు. వారిని మెచ్చుకున్న వారిని పొగిడిన వారిని వాడి దగ్గరకు తీసుకుంటాడు. బాగా అడిక్ట్ అయిపోతారు వాడు పొగడ్తలకు. పిల్లల్ని పొగడకూడదు. పిల్లల్ని మొదట అసలు ట్రై చేయొద్దు. ఎప్పుడు పిల్లల్ని అసలు పొగడకూడదు. వారు అలా పొగడ్తకు అలవాటు పడిపోయి అడిక్ట్ అయిపోవటం వలన వారికి ఆ జబ్బు వచ్చేస్తుంది. ఎమోషనల్గా అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు. భావావేశాలుగా బ్యాలెన్స్డ్గా ఉండరు వారు. కాబట్టి పేరెంట్స్ ఏం చేయాలి? పిల్లల పట్ల వారిని పొగడకూడదు బిగినింగ్లో. ఇఫ్ దే వాంట్ దెమ్ టు బీ సేన్ అండ్ సక్సెస్ఫుల్, వారిని గొప్పగా సరైన పౌరులుగా మనం తీర్చిదిద్దాలి అని అన్నప్పుడు సరైన పౌరులుగానే మనం వారిని ప్రోత్సహించాలి. ఓకే, ఏది మంచి ఏది చెడు అని వారికి ఇఫ్ దే డిడ్ సంథింగ్ గుడ్, ద పేరెంట్స్ మస్ట్ టెల్ దెమ్ ఇట్స్ గుడ్ అనే చెప్పాలి. అంతేగాని నువ్వు చాలా గొప్పవాడిరా అనే అక్కర్లా. మంచి అంటే మంచి అని చెప్పాలి. అయితే చెడు చేస్తే చెడు అని చెప్పాలి. అంతేగాని పిల్లలకి ఎప్పుడు కూడా పేరెంట్స్ షుడ్ నాట్ టెల్ దర్ చిల్డ్రన్ దే ఆర్ గ్రేట్ టాలెంట్స్, వారికి గొప్ప టాలెంట్స్ ఉన్నాయని చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ గోయింగ్ టు బి గ్రేట్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్. మీరు చాలా గొప్పవాడు అవుతావు అది అని అనకుండా దే షుడ్ టెల్ దెమ్ ఇన్స్టెడ్ అంటే ఫ్లాటరీ చేయకుండా, పొగడకుండా, మీలో గొప్ప సామర్థ్యం ఉంది. ఇతరులలో ఎలా గొప్ప సామర్థ్యం ఉందో నీలో కూడా గొప్ప సామర్థ్యం ఉంది. తోటి మానవుల్లో ఎంత గొప్ప సామర్థ్యం ఉందో నీలో కూడా అంతే గొప్ప సామర్థ్యం ఉంది అని చెప్పాలి. ఇంకా నువ్వు నిన్ను ఉన్నతీకరించుకోవడం కోసం ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అని వారిలో ఆ పొటెన్షియల్, ఆ సామర్థ్యాన్ని, పిల్లల్లో ఉన్న సామర్థ్యాన్ని, పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడం ద్వారా వారు ఎంతో విలువైనటువంటి సభ్యులుగా, సంఘ సభ్యులుగా ఈ సొసైటీలో నిలబడతారు. ఇంకో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఏంటంటే, మీ సంభాషణలో మనం చెప్పవలసింది సరైన సూత్రాలు, సరైన ప్రిన్సిపల్స్. అంతేగాని ప్రిన్సిపల్స్ ఆర్, ఫర్ ఎగ్జాంపుల్, అందరితో సహకారము, సత్యవత్తగా కలిసి ఉండటము, ఇతరులకు సర్వీస్ చేయటము, మంచిగా ఉండటము, బాధ్యతగా ఉండటము అనే విషయాలు వారికి నేర్పించాలి. అది మన సంభాషణ. అయితే ఇతరులు ఎవరిని కూడా మనం వారి బాగా లేదు, అగ్లీగా ఉన్నారు, దే ఆర్ అగ్లీ అని అలా చెప్పడం, లేదా కొంతమంది అందంగా ఉండాలి, అలా ఉండాలి అనేవి చెప్పడం అనేది చెప్పకుండా, ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ అదర్ పీపుల్ దట్ దే ఆర్ అగ్లీ అని చెప్పకుండా, దేని మీద దేవుని సృష్టిలో అంతా అద్భుతమే అనేటువంటి వారి విలువలు ఏమిటి, ఆ విలువల సౌందర్యం ఏమిటి, దేహ సౌందర్యం కాదు విలువ సౌందర్యం చూడాలి, దేహ సౌందర్యం కాదు ఆత్మ సౌందర్యం చూడాలి అనేటువంటి సంభాషణ చెప్పుకుంటూ ఉండాలి. అలాగే వారి యొక్క బలహీనతలని ఉన్నప్పుడు, వీక్నెస్, వారిని మనం అలా చెప్పినప్పుడు, వెన్ వీక్నెసెస్ ఆర్ ఎంఫసైజ్డ్ చెప్పినప్పుడు ఏమవుతుంది? దే గ్రో అండ్ క్రియేట్ రియాక్షన్స్. ఎవరిలో లోపాలు మనం ఎంచామనుకోండి, రియాక్ట్ అవుతారు, ద్వేషిస్తారు, భయపడతారు, అవసరమైతే మన మీద అటాక్ చేస్తారు, దౌర్జన్యం చేస్తారు. అలాగే మానవ సత్సంబంధాలు చెడిపోతాయి.
మనం ఎక్కడికి కూడా ఎప్పుడు కూడా ఎవరి బలహీనతలు ఎవరి లోపాలు వారికి ఉంటాయి. తప్పులెంచువారు తండోపతండములు విజనుల కళ్ళ నుండు తప్పులెంచువారు తమ తప్పులు ఎరగర యశ్వదాభిరామ నిరవేమ అన్నట్టు ఇక్కడ ఎలా ఉంటుంది? ఎవరిలోనూ లోపాలు ఎంచొద్దు. అక్కడ పాయింట్ అనమాట. ఎవరిలోనూ లోపాలు ఎంచవద్దు. పైగా నేను బాగున్నానా లేకపోతే ఎలా ఉన్నానా ఇలా ఉన్నానా అని అడగాల్సిన అవసరమే లేదు. యు నో యువర్ సెల్ఫ్. కానీ ఇతరుల పట్ల మన కమ్యూనికేషన్ విషయంలో మనం ఎలా ఉండాలి? ఇతరుల లోపాలు ఎంచవద్దు. అలా లోపాలు ఎంచడం వలన అవతల వ్యక్తుల్లో మనం సత్సంబంధాలు దెబ్బతింటాయి. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? వారిలో రియాక్షన్స్‌ని మనం పెంచుతున్నట్టు అవుతుంది. వారు పెంచుకుంటారు కూడా. మనం పెంచేదేముంది? ఒక అగ్గి వేస్తే అయిపోయింది. కాబట్టి మనం ఏదైతే నియమాలు పెట్టుకున్నామో ఆ నియమాల మీద ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు వెన్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ ద పీపుల్ స్టాండ్ ఆన్ ప్రిన్సిపల్స్. సూత్రం మీదే నిలబడండి. కరెక్ట్‌గా ఏదైతే ఉందో ఎటువైపు మధ్య మార్గంగా ఉండాలి. సపోర్ట్ చేయడం గాని, మరొకటి చేయడం కాదు. డు నాట్ క్రిటిసైజ్ పీపుల్. ఒక వ్యక్తిని నిందించడం గాని, మరొక వ్యక్తిని నిందించడం గాని చేయడం లేదు. అలా మనం క్రిటిసైజ్ చేయడం వల్ల వారు మనతో అంగీకరించరు. వారి తప్పులు వారు తెలుసుకోరు. కాబట్టి ఏది సమస్య మనకు కావాల్సింది ఏమిటి? మనకి ఏది కావాలో దాని గురించి మాత్రమే మాట్లాడాలి. అదే ప్రిన్సిపల్ మనకు. రైట్ కమ్యూనికేషన్. ఒకరితో ఒకరు సరైన సంభాషణ, పరస్పర భావ ప్రకటన అనేది ఎంత చక్కగా ఉండాలి అనే అంశమే చాలా ఇంపార్టెంట్. మన బంధాలు ఎలా వికసిస్తాయి అంటే సహకారంతో మన బంధాలు ఎలా బలపడతాయి అనే పాయింట్ మీద ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. సో మన బంధాలు ఎలా వికసిస్తాయి, సహకారంతో బంధాలు ఎలా బలపడతాయి అనే అంశం మీద. దిస్ ఈజ్ స్టెప్ 1. రేపు అంటే మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయి. రేపు ఏంటంటే అవగాహన, అర్థం చేసుకోవడం అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. ఇలా అంటే ఇది 2వ స్టెప్పు. మూడో స్టెప్స్ ఏంటి? సర్వీస్ ఒకరికొకరు కోఆపరేషన్‌లో సర్వీస్ అనేది ఉంటుంది. 4వది స్వేచ్ఛ ఉంటుంది. 5వది వన్నెస్ ఉంటుంది. ఏకత అనేది ఉంటుంది. సెన్స్ ఆఫ్ వన్నెస్. వీటితోని మనం ముగించేస్తాము. ఈ 5 స్టెప్స్‌తో స్టెప్ 1 ఈరోజు మనం చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన మిత్రులు ఎవరు మనకి క్వశ్చన్స్ ఏమి లేవు ప్రస్తుతానికి. కాబట్టి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఇంతటితో ఏమీ లేదు కాబట్టి ముగించేస్తున్నాం. సో హ్యాపీ మాస్టర్స్, హ్యాపీ డే టు యూ ఆల్. హ్యాపీ డే. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ టుమారో ఫర్ మెడిటేషన్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్. పర్సనల్గా కానీ, గ్రూప్స్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, సోషల్గా కానీ, ఇంటర్నేషనల్గా కానీ, ముందు వ్యక్తిగతంగా బాగుపడితే మనం పరస్పరం బాగుంటాం అనే దాని మీద. సో థ్యాంక్ యూ.